హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. ఈ ప్రపంచం మొత్తం మీద ఎన్నో జంతువులు ఉన్నాయి, కీటకాలు ఉన్నాయి. అలాగే వాటి ఆరోగ్య సంబంధమైన కానీ వాటిని యూజ్ చేసి కొన్ని అంటే మెడిసిన్స్లో ఉపయోగించడం కానీ అలాగే కొన్ని చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటి వల్ల వచ్చే ఉపయోగాలన్నీ కూడా మనం వింటూ ఉంటాం. అయితే అందులో కొన్నింటిని మనం ఆహారంగా కూడా తీసుకుంటూ ఉంటాం. అయితే కొన్ని మన ప్రాణాలకు చాలా ప్రమాదకరం అని చెప్తూ ఉంటారు. అయితే కొన్ని దేశాల్లో కొన్ని ప్రాణుల్ని గుటకాయ స్వాహా చేసేస్తూ ఉంటారు. అయితే ఒక కీటకం మాత్రం దాని ధర ప్రపంచంలోనే అత్యంత ఖరీదైందిగా నిలవడం విశేషంగా చెప్పుకోవచ్చు. దీని ధర ముందు అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఆ కీటకం అంటే ఆ ఇన్సెక్ట్ ధర ముందు BMW కార్ కానీ ఆడి కార్లకు కూడా బలాదూర్ అనిపించేలా ఉంటుంది ఒక్క కీటకం రేటు. అయినా సరే అసలు ఆ ఒక కీటకం ఎందుకు అంత ధర పలుకుతోంది, ఆ ఇన్సెక్ట్లో ఏముంది, ఆ ఇన్సెక్ట్ వల్ల ఉపయోగం ఏంటి, ఎందుకని అంత ధర పలుకుతోంది అంటే దానివల్ల ఉపయోగం ఏంటి అంటే స్టాగ్ బీటిల్ అనేది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకంగా చెప్పబడుతోంది. ఇది కేవలం మీరు ఇది వింటే ఇంకా ఆశ్చర్యపోతారు, 2 నుంచి 3 అంగుళాల సైజులో మాత్రమే ఉంటుంది. ఎక్కువగా చెత్తలో నివసించే కీటకాన్ని జపనీస్ పెంపకందారుడు ఏకంగా 65 లక్షలకు విక్రయించాట. ఇప్పుడు అది ఏకంగా 1 కోటి పైనే ధర పలుకుతోందట. చూసారా, ప్రజలు కూడా ఈ అరుదైన కీటకాన్ని కొనుగోలు చేయడానికి కోట్లు వెచ్చిస్తుండడం విశేషం. మరి స్టాగ్ బీటిల్స్ లుకానిడే అనేటువంటి వర్గ కుటుంబానికి చెందినవి. ఇందులో దాదాపు 1200 రకాల కీటకాలు ఉంటాయి. ఈ భూమిపై ఉన్న అత్యంత వింతైన చిన్న కీటకమే ఇది. చూడ్డానికి నల్లగా ఉండి తల నుంచి పొడుచుకొచ్చిన కొమ్ములు ఉంటాయి దీనికి. చెత్తలో ఉండే స్టాగ్ బీటిల్స్ కుళ్ళిన కలపలో కూడా అంటే వుడ్లో ఆ ద్రవాలు అలాగే పళ్ళ రసం, చెట్ల రసం వంటి వాటిని ఎక్కువగా ఆహారంగా తీసుకుంటూ ఉంటాయట. ఇవి ఎక్కువగా ద్రవాల మీద ఆధారపడుతూ ఉంటాయట, ఎందుకంటే ఇవి తినలేవు, ఓన్లీ లిక్విడ్సే. ఈ కీటకం సుమారు 7 సంవత్సరాలు బతుకుంటుందట. అంటే దీని లైఫ్ టైము 7 ఇయర్స్ అనమాట. అయితే ఇది స్టాగ్ బీటిల్ అని వాటి తలపై ఉన్న కొమ్ముల ఆధారంగా గుర్తిస్తారట. వాటి తల మీద కొమ్ములు ఉంటాయట. అయితే వీటిని వివిధ రకాల ఎందుకింత వాల్యూ ఉంది అంటే దీనికి వివిధ రకాల మెడిసిన్స్ తయారీలో వినియోగిస్తారట. చాలా కీలకమైన మెడిసిన్స్ అట. అందువల్ల ఇది అంత ఖరీదు పలుకుతోందట. వీటిలో మగ స్టాగ్ బీటిల్స్ పెద్ద దవడలు కలిగి ఉంటాయట. మరి ఆడవారి దవడలు మగవారి కంటే చాలా బలంగా ఉంటాయట. ఇక ఆడ స్టాగ్ బీటిల్స్ తరచుగా నేలపైనే కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే గుడ్లు పెట్టడానికి ఎల్లప్పుడూ ఇవి నేలపైనే సంచరిస్తూ ఉంటాయట. అయితే ఈ కీటకాలు పెద్దవయ్యాక గట్టి చెక్కను తినలేవట. దీంతో లార్వా కాలంలో ఏర్పడిన కొవ్వు నిల్వలపై ఆధారపడుతూ ఉంటాయి. అలాగే కూలెస్ట్ వాతావరణం అంటే శీతల వాతావరణం స్టాగ్ బీటిల్స్కు తగ్గినది కాదట, ఎందుకంటే ఇది లార్వా ప్రక్రియను పొడిగించగలదట. శీతాకాలంలో చాలా కీటకాలు చనిపోతూ ఉంటాయి కాబట్టి వెచ్చని ప్రదేశాలు వాటికి చాలా అత్యుత్తమంగా భావించి ఇవి అక్కడ ఉంటాయట. అసలు ఈ కీటకం గురించి ఇంతలా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఒక కీటకం ధర ₹1 కోటి పైబడే పలుకుతోంది. దీన్ని ఎక్కువగా ప్రమాదకరమైన వ్యాధులకు ఉపయోగించే మందులు తయారు చేయడంలో ఉపయోగిస్తారట. అందువల్లే BMW కానీ ఆడి కార్లను తలదన్నేలా అత్యంత ధర పలుకుతోంది ఇది. అయితే ఈ జాతి అంతరించిపోయే ప్రమాదంలో ఉండడం మాత్రం బాధాకరం అంటున్నారు డాక్టర్స్ కానీ సైంటిస్టులు కానీ అలాగే ఈ కీటకం గురించి స్టడీ చేస్తున్న వాళ్ళు కానీ. మొత్తానికి ఇంత ఖరీదైన కీటకం గురించి ఈ మధ్య కాలంలో వినలేదు అని నెటిజన్లు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు.